అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజల కొనుగోలు శక్తి అంటే మన కొనుగోలు ఎట్లా ఉన్నాయి ఏంది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎంత దారుణమైన రిపోర్ట్ అంటే మనం దేశంలో హైయెస్ట్ ద్రవ్యోల్బణం ఇవన్నీ మనకు అర్థం కావు. ద్రవ్యోల్బణాలు ఇవన్నీ ఇది డిఫ్లేషన్ అంటాం మనం. -1.16 ఇది -1.16 మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరుసగా 5 నెలలకెళ్ళి ఇదే సిచ్యువేషన్ ఉంది. 5 నెలలకెళ్ళి పండుగలు, దసరా, దీపావళి ఈ మొత్తం ఉన్నాయి అక్టోబర్ నెలలో మనకు. అయినా సరే ప్రజల కొనుగోలు తగ్గిపోయిందని రిపోర్ట్ ఇచ్చింది. ఇది రాంగ మనం శ్రీలంకలాగా తయారవుతున్నామేమో అనిపిస్తుంది. వచ్చే డబ్బులు 18,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, అయినా పరిపాలించడానికి చేతనైతే లేదు. 18,000 కోట్లు వస్తున్నాయి, నేనేం చేయాలి? 18,000 కోట్లే వస్తున్నాయి. మన రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాష్ట్రం ఆదాయం ఎంత తెలుసా? నెలకు 3,500 కోట్లు. 2013-14, 2014-15 3,600 కోట్లు అటు ఇటు నెలకు. అక్కడి నుంచి మనం 18,000 కోట్లకు వచ్చినాం. అది 24,000 కోట్లు ఉండే యాక్చువల్గా, పడిపోయింది అది కూడా. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ చూస్తే మనం ముందు ఎక్కడికో పోయేదారు కనిపిస్తున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ షాకింగ్ రిపోర్ట్ ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరంతా సబ్స్క్రైబ్ చేస్తేనే మనం ఇంకా గట్టి వార్తలు చెప్పగలం, ఎవరు రిపోర్ట్లు కొట్టినా నిలబడగలం. అందుకే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నేను ఎప్పుడు కూడా ఒక సంసారంతో పోలుస్తా. ఒక ఇంట్లో డబ్బులు రావడం తగ్గిపోయినాయి అనుకో, వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోయినట్లే కదా. పిల్లలు ఏదైనా ఒక సినిమాకు పోదామంటే కూడా పైసలు లేవు, ఇప్పుడు పోం, వద్దు, తర్వాత చూద్దాం. ఏదైనా ఒక ఇంట్లో భార్య ఒక 2,000 రూపాయలు చీర అడిగింది, పైసలు లేవు, ఆగు చూద్దాం, నెక్స్ట్ మంత్ చూద్దాం. అదే కొనుగోలు శక్తి పడిపోవడం అంటే అదే. మంచిగా ఉందనుకో, ఆ కుటుంబ పరిస్థితి మంచిగా ఉంది, ఇంటైనా మంచిగా సంపాదిస్తున్నాడు, ఓకే. పిల్లలు కనీసం 500 రూపాయల వాల్యూ అడిగితే కనీసం 300 రూపాయలు దాన్ని ఇప్పిస్తాం, కొద్దిగా అటో ఇటో. నెక్స్ట్ మంత్ మళ్ళీ మిగతాగా ఉందామంటాం. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సేమ్ అట్లే అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు, ఇన్కమ్ పడిపోయిన సంగతి అందరికీ తెలుసు. ఇంకా ఇన్కమ్ ఎందుకు పడిపోయింది అంటే దానికి పెద్ద రామకథ మళ్ళీ. కానీ ఇక్కడ కొన్ని లెక్కలు రాశాను నేను. ఇది అంతా వరుసగా 5 నెలల నుంచి మనం డిఫ్లేషన్ ఇట్లా పడిపోవడం అనేది ఒక రాష్ట్రానికి మంచిది కాదు. అది అధోగతి పాలు చేస్తుంది, పాతాళంలో పోతున్నాం మనం. ఏదైనా రాష్ట్రానికి ఒకసారి వస్తే వాళ్ళు ఎంబడే రికవరీ చేస్తారు దాన్ని. ఎట్లా దీని నుంచి బయట ఎట్లా పడాలి? ఆర్బీఐ ఏం చెప్తుందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణం 2-6% ఉండాలి ఎప్పుడు కూడా, ప్లస్ అనమాట. 2-6% ఉంటే ఆ రాష్ట్రం ఓకే. ఇంకా 2 ఉంటే ఓకే, 3 ఉంటే మంచిది, 4 ఉంటే ఇంకా చాలా మంచిది, 5 ఉంటే ఇంకా సూపర్, 6 ఉంటే సూపర్ డూపర్. ఇక మనం 2020 వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది 23 డిసెంబర్. అప్పటికి మనం 2%, 3%తో ఉన్నాం. ఇప్పుడు మైనస్లో పోయి -1.16 వచ్చింది. -1.16. ఇది నేను ఎందుకు చెప్తున్నా ఈ లెక్కలంటే, కొనుగోలు శక్తి పడిపోయేది మనకే, మనమే ఏం కొనలేం. ఇప్పుడు స్కూల్ ఫీజులు ఏం తగ్గవు, కాలేజీ ఫీజులు తగ్గవు, పెట్రోల్ ధరలు తగ్గవు, డీజిల్ ధరలు తగ్గవు, కరెంటు బిల్లు తగ్గదు, బియ్యం ధరలు తగ్గవు, బట్టల ధరలు తగ్గవు. మరి డిఫ్లేషన్లకు పోయినప్పుడు గవర్నమెంట్ ధరలు తగ్గుతాయని సమర్థించుకునే ప్రమాదం ఉంది. ఇది వాళ్ళ సరిదిద్దడం వాళ్ళ చేత కానప్పుడు, వాళ్ళతోనూ కానప్పుడు అట్లా కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇవేమో తగ్గినాయి, మరి ధరలు తగ్గినాయా? ఏం ధరలను తగ్గినాయా? మటన్ 1,000 రూపాయలు అయింది కిలో, తగ్గిందా ధర? చికెన్ 200 రూపాయలు, 230 రూపాయలు, 250 రూపాయలు ఉంది. బియ్యము 3,000 రూపాయలు 50 కేజెస్. ఇంకా కొంచెం లో క్వాలిటీ తీసుకుంటే 2,500 50 కేజెస్ అంటే 5,000 రూపాయలు లేదా 6,000 రూపాయలు బియ్యం క్వింటాల్. మరి ఎక్కడ ఏం తగ్గలేదు, ఇది అబద్ధం. అయితే డిఫ్లేషన్ మాత్రం ఇంత రావడం అనేది కొద్దిగా ఆందోళనకరమైన విషయం. ప్రభుత్వానికి ఏం ఆందోళన లేదు, ప్రభుత్వంలో వాళ్ళు మాత్రం ప్లస్సే, వాళ్ళ ఇన్కమ్ ప్లస్. ముఖ్యమంత్రి గారిదో లేకపోతే మంత్రులదో లేకపోతే ఎమ్మెల్యేలదో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ప్లస్సే, వాళ్ళు మంచిగా పనులు చేసుకుంటున్నారు. కానీ జనం ఏమవుతారు? వాళ్ళు ఎంతమంది ఉంటారు? మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి మొత్తం కలిస్తే 119 మంది ఉంటారు. కానీ జనం 4 కోట్ల మంది జనం. ఇక్కడ వాళ్ళు 119 మంది, వాళ్ళకు బాగానే ఉండొచ్చు. కానీ వీళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళ తలసరి ఆదాయం కూడా ఒకప్పుడు నెంబర్ 1, మనం తలసాయంలో నెంబర్ 1 తెలంగాణ. కానీ ఇప్పుడు
ఇప్పుడు అదో గతి. ఇదంతా పోయిన గవర్నమెంట్ అని చెప్పొచ్చు వీళ్ళు. ఎందుకంటే ఇక ఎవరి మీద తోసేయాలి కదా. ఇదంతా పోయిన గవర్నమెంటో జరిగింది, లేకపోతే పోయిన గవర్నమెంట్ అప్పులు చేసింది కాబట్టి మేము అప్పులు కట్టడానికే మాకు సరిపోతుంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా సమర్థించుకోవచ్చు గవర్నమెంట్. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన ఆదాయం 3,500 కోట్లు, ఇప్పుడు 18,000 కోట్లు. ఆ 18,000 కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరికి పంచాలి అనే విషయంలో పెద్ద మనిషి రేవంత్ రెడ్డి కరెక్ట్గా పంచితే, కరెక్ట్గా ఖర్చు పెడితే ఆ పైసల్ని ఇవన్నీ కవర్ అవుతాయి. అంటే వచ్చే డబ్బులు మనం 10 సంవత్సరాలలో 3,500 కోట్ల నుంచి నెలకు ఇప్పుడు 18,000 కోట్లకు పోయినాం. అంటే 6 టైమ్స్ పెరిగింది, దగ్గర 6 టైమ్స్. ఇప్పుడు 18,000 కోట్లు ఉంది. 2022 సంవత్సరంలో అయితే మన ఇన్కమ్ 24,000 కోట్లు. ఇంకా ఎందుకు తగ్గింది అనేదానికి చాలా కారణాలు. దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో కూడా ఉంది. పండుగలు వచ్చినా కూడా మన రాష్ట్రానికి ఆదాయం రాలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి. ప్లస్ ఇది తగ్గలేదు, డిప్లేషన్ తగ్గలేదు. తగ్గితే ఇక్కడ -1.16 రాకూడదు, తక్కువ ఉండాలి. ఒకటేసారి 4 క్వింటాలు బియ్యం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం అనుకునే వాళ్ళు నెల తీసుకుంటే సరిపోతుందిలే, చూద్దాంలే 3 నెలలకు ఒకసారి తీసుకొద్దాం, ఒక క్వింటాల్ తీసుకొద్దాం, ఆ స్టేజ్కి వస్తాం అనమాట. దాన్నే కొనుగోలు శక్తి పడిపోవడం అంటారు. ఇంకా హాస్పిటల్ ఖర్చులు తగ్గినాయి ఏమన్నా? మరి ఏం తగ్గలే కదా. హాస్పిటల్కి ఇంకా అప్పటికిప్పటికి పెరుగుతాయి, దానికి లిమిటే ఉండదు హాస్పిటల్లో. అట్లా ఈ డిఫ్లేషన్ వచ్చినా కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు. ఈ డిఫ్లేషన్ రావడంతోన మొత్తం ఆర్థిక వ్యవస్థనే ప్రమాదకరంలో ఉంది అనేది ఈ రిపోర్టు యొక్క సారాంశం. ఇప్పుడు ఎందుకు తగ్గింది డిఫ్లేషన్, ఎందుకు వచ్చింది అంటే ఊర్లలో డబ్బులు పంపింగ్ లేదు. గవర్నమెంట్ పంచే ప్రతి డబ్బులు, గవర్నమెంట్ ఇచ్చే ప్రతిదీ మళ్ళీ గవర్నమెంట్కే వస్తాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఏదో రూపంలో జనాలు ఎవ్వరు కూడా ఆకు సంచిలో పెట్టుకోనో, లేకపోతే ఇంకో సంచిలో పెట్టుకోనో, నెత్తి కింద పెట్టుకోనో పండుకోరు. ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చి ఎన్నో దగ్గర ఖర్చు పెట్టేస్తారు. ఏదో రూపంలో వాళ్ళ పిల్లలు ఖర్చు పెడతారు, లేదా ఏదో ఫంక్షన్ చేస్తారు, లేకపోతే ఏదో కొనుక్కుంటారు. పైసలు కూడా దాపెట్టుకుంటాడు భూమి బొక్క తీసి. గవర్నమెంట్ ఇచ్చే పైసలు కూడా ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్కే వస్తాయి, కానీ గవర్నమెంట్ ఇవ్వాలి కదా ముందు. ఇప్పుడు ఊర్లలో అప్పులు పుట్టే పరిస్థితి లేదు, అప్పులు పుడతలేవు. ఎందుకు పుడతలేవు అని అంటే ఫ్లో ఆగిపోయింది, మనీ ఫ్లో ఆగిపోయింది. మనీ ఫ్లో కనుక ఉంటే ఒక 50,000 సంపాదిస్తాయన, ఆయనకు వస్తున్న 50,000 అంటే ఎవరన్నా 20,000 30,000 అప్పు అడిగితే ఇస్తాడు. సర్లే ఆయనకి 50,000 జీతం వస్తుంది, 20,000 ఇస్తే ఏం కాదులే, మళ్ళీ నెల ఇస్తాడులే. నెల 10,000 ఇచ్చినా 2 నెలలు అయిపోతుంది. బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు అప్పుడు డిఫ్లేషన్ వస్తే. ఆల్రెడీ అప్పులు నిండిపోయినాయి మనవి. ఎందుకు ఇట్లా వచ్చిందంటే హైడ్రా రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మొత్తం పడిపోయింది కదా. అసలు దీనికన్నా మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను నేను. ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పుకుంటారు వీళ్ళు. లాస్ట్ మనకు చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు ఏం ప్రచారం చేసింది తెలుసా? ఏపీలో తెలంగాణలో రోడ్ ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ఎట్లా అమలవుతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది, అక్కడ మంచిగా ఉంది తెలంగాణలో, మన ఏపీ ఇంత దారుణం అయిపోయిందని చెప్పి ఎలక్షన్స్లో ఓట్లాడుకుంది చంద్రబాబు నాయుడు ఏపీలో మొన్న 2024 ఎలక్షన్స్లో. అంతకుముందు 2018 అప్పుడు జగన్ మాట్లాడండి ఇవే మాటలు. తెలంగాణలో ఎట్లా ఉంది, ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు నాశనం చేసిండని ఆయన ఓట్లు టైంలో ఆయన మాట్లాడండి. అంటే ఇక్కడ ఏమీ లేకుండానే వాళ్ళు ఏపీలో ప్రస్తావించారు తెలంగాణ గురించి. విషయం ఉంది కూడా ప్రస్తావించింది. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ప్రభుత్వం తీసుకున్న పాలసీల మీద ప్రజలు, పెట్టుబడిదారుల్లో నమ్మకం లేకపోవడం, పెట్టుబడిదారుల్లో స్తబ్దత. కంపెనీలు వస్తున్నాయా? ఏపీకి వచ్చినాయి 9 లక్షల కోట్ల 98 లక్షల కోట్లు వచ్చినాయని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏవేవో కంపెనీలు వస్తున్నాయి, ఏవేవో పెట్టుబడులు వస్తున్నాయి. మనకి ఏమైనా కంపెనీలు వచ్చినట్టుగా ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక మంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టామని చెప్పిండా? ఉన్న కంపెనీలు ఈ ద్రవ్యోల్బణం ఇట్లా ఉంటే -1.16 అంటే కంపెనీలు సామాన్లు తయారు చేస్తాయి కానీ కొనేవాడు ఉండడు, కంపెనీలు బట్టలు తయారు చేస్తాయి కానీ మార్కెట్ అంతా ఉండదు. ఇప్పుడు అందరూ మొత్తుకుంటారు కదా, షాపుల వాళ్ళు అందరూ కూడా ఎందుకు మొత్తుకుంటున్నారు? లేదు ఇంతకుముందులాగా గిరాకీ లేదు అంటే ప్రజలు కొంటలేరని అర్థం. సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఇక ఆర్థిక భరోసా లేదు, ప్రభుత్వం దాన్నేం పట్టించుకుంటలేదు. ఎందుకు ఎట్లా జరుగుతుంది అంటే కొనుగోలు లేనప్పుడు ఏం చేస్తే సామాన్లు మొత్తం నిండిపోతాయి, సాగు ఉత్పత్తులు మురిగిపోతాయి, కొనేతోటి దొరకడు ఎవడు, డిమాండ్ తగ్గిపోతుంది. తర్వాత అమ్మకాలు లేక నష్టాలు వచ్చి కంపెనీలు మూతపడతాయి. కంపెనీలు మూతపడడంతో ఉద్యోగాలు పోతాయి. తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో కూడా పెట్టుబడులు రాకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఏమి నిజంగా వీళ్ళు ఏమన్నా రోడ్లు వేసేది ఉందా, వీళ్ళు ఏమన్నా ప్రాజెక్టులు కట్టేది ఉందా? ఒక పాయింట్, ఏమైనా రోడ్లు వేసినరా వీళ్ళు? అసలు వర్షాలకు రోడ్లు బొక్క పడితేనే రోడ్లు గుంతలు కూడా పూర్తలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది.
కనీసం కొత్త రోడ్ వేసేది లేదు, కొత్త ప్రాజెక్టు కడుతున్నది లేదు, ఏమీ లేదు, అప్పు అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఏమీ లేనప్పుడు 18,000 కోట్లను పంచడానికి కూడా ఎందుకు చాదనైతే లేదు అనేది పెద్ద ఇష్యూ ఇక్కడ. 18,000 కోట్లను సరిగ్గా పంచడం కూడా వస్తలేదు వీళ్ళకి, సరిగ్గా అది కూడా చేయలేకపోతున్నారు. ఇక అన్నిటికీ ఉపాధి లేక అప్పులో ఉబ్బిలో కోరుకపోతారు, అంతే కదా. రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు, రైతులు, నిరుద్యోగులు, చిన్న సన్న రైతులు, చిన్న సన్న ఉద్యోగులు ఏం చేస్తారు? అప్పుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. లాస్ట్కు అప్పులు కూడా పుట్టవు. మరి ఏం చేయాలి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కు డబ్బులు ఇన్కమ్ పెంచుకునే సోర్స్ అప్పట్లో బట్టి విక్రమార్క అనండే, మేము 150 సంవత్సరాల కాంగ్రెస్ అనుభవం ఉంది మాకు, మేము సంపద సృష్టిస్తాం, ఆ సంపదను పంచుతామని. అసలు సంపద సృష్టించినరా ఎక్కడన్నా? వీళ్ళు ఎక్కడన్నా పంచినరా? ఇంత దారుణమైన రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇది ఎవరో ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది. కనీసం ప్రభుత్వం క్విక్ అంటుందా ఎక్కడన్నా? అరే ఇట్లా వచ్చిందా, ఏం చేద్దామని ఏమన్నా ఒక మీటింగ్ పెట్టినరా? మీటింగ్ పెడతారు, ఎప్పుడు పెడతారంటే ఎక్సైజ్ ఎందుకు పడిపోయింది, మందు ఎందుకు తాగుతలేరు జనం, ఇదికే తాగుతలేరు, వాళ్ళతో పైసలు లేవు, తాగుతలేరు. మందు దుకాణాలు ఇన్ని గానం పెట్టినా ఇంకా గిరాకీ వస్తలేదు, మందు ఇన్కమ్ పెరుగుతలేదు. దాని మీద 1,00,000 మీటింగ్లు అయినాయి. ఇప్పటికీ భూములు అమ్ముతున్నారు, అప్పులు చేస్తున్నారు, జనాల నుంచి ముక్కువిండి వసూలు చేస్తున్నారు. ఏదో ఎల్ఆర్ఎస్ల పేరు మీదనో, కరెంటు బిల్లుల పేరు మీదనో, రకరకాల ట్యాక్స్ల పేరు మీదనో, హౌస్ ట్యాక్స్లు డబల్, త్రిబుల్, 4 అయిపోయినాయి హైదరాబాద్లో. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఊర్లో కూడా పెరుగుతాయి, మొత్తం డబల్ చేస్తారు మొత్తం. ఇక భూముల ధరలు పెంచుతామంటున్నారు, ఏమి లేనప్పుడు భూముల ధరలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా సంథింగ్ ఇక్కడ తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే తెలంగాణ శక్తి కూడా తగ్గిపోద్ది అనేది క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.